ఆళ్ళవార్లు దూతల్ని పంపడం అనేది పెరుమాళ దగ్గరికి జ్ఞానము వల్ల వచ్చినటువంటి చాపల్యము అని చెప్పారు. సరే, బాగానే ఉందండి, బాగా చెప్పారు. మరి దూతల్ని పంపేటప్పుడు ఎవరిని పంపాలి? వీళ్ళు అక్కడికి వెళ్ళి 2 మాటలు చెప్పేలా ఉండాలిగా. మరి అలా పంపుతున్నారా ఆళ్ళవార్లు అంటే దాన్ని తర్వాత విమర్శిస్తున్నారు. చూడండి, ఈ ఆళ్ళవారి నాయిక సర్వేశ్వరుడి దగ్గరికి దూతలుగా పంపుతోంది. ఈ పంపేటటువంటివి ఎవరు? పక్షులు. సీతమ్మ హనుమంతుణ్ణి పంపింది. ఐంద్ర వ్యాకరణ పండితుడైతే ఇంద్ర వ్యాకరణం అని ఆ వ్యాకరణాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి వాడు హనుమంతుడు గనక అలాంటి వ్యాకరణ పండితుడైతే మాటలు ఎలా మాట్లాడాలో తెలుసున్నవాడు. నక్కించే అపశబ్దితం అన్నాడు. అంటే కొంచెం కూడా అపశబ్దం ఉండకుండా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడిని దూతగా పంపింది. ఎవరు? సీతమ్మ. అదే రామచంద్రుడు సీతమ్మకి, సీతమ్మ కూడా రామచంద్రుడు పంపింది. ఇద్దరు పరస్పరం. ముందు రామచంద్రుడు పంపించాడు. అలాగా సీతమ్మ వలె లేకపోతే రామచంద్రుడి వలె గొప్ప వ్యాకరణ పండితుడు, చదువుకున్నటువంటి మహానుభావుడిగా, గొప్ప బుద్ధిమంతుడిగా, వాగ్ విశారదుడిగా ఉండేటటువంటి వాడిని పంపడం లేదు ఇక్కడ. హనుమంతుడు లాంటి బుద్ధిమంతుడిని, పండితుడిని పంపడం లేదు అనడం వల్ల ఏం తెలుస్తోందండి అంటే, ఇలా పంపడం సీతమ్మ కంటే ఆళ్ళవార్లకి గొప్పతనాన్ని కలిగిస్తుందా? సీతమ్మ కంటే ఆళ్ళవార్లకి అతిశయం ఉందండి. అతిశయం ఉందా అన్నారు కదా, ఉందండి అని చెబుతున్నారు. ఏమిటది? సీతమ్మ కంటే ఆళ్ళవార్లకు ఒక ప్రత్యేకత ఉన్నది, ఒక గొప్పతనం ఉన్నది దూతలుగా పంపించడంలో. ఏమిటా గొప్పతనం అనేదానికి హేతువుని చెబుతున్నారన్నమాట. ఈ ఆళ్ళవారి నాయకుకి చాలా అతిశయం ఉందిట. ఏమిటండి అతిశయం అంటే, సీతమ్మ ఒక్క రామచంద్రుణ్ణే సేవించాలని దూతలుగా పంపింది, హనుమంతుడిని దూతగా పంపింది. నాయిక అలా కాదు. ఆళ్ళవారి నాయిక మిథునాన్ని సేవించాలని, శ్రీయప్పతిని, శ్రీయప్పతును నిరూరిని సేవించాలని దూతల్ని పంపుతోంది. ఇది తేడా పిరాట్టికి ఆళ్ళవారి నాయిక ఉండే తేడా. కనుక పిరాట్టి కంటే నాయిక చాలా గొప్పది, వైభవం ఉంది ఈవిడికి, అతిశయం ఉంది ఈవిడికి. కనుక ఒక్కడిని దూరం చేసుకున్నటువంటి సీతమ్మే అంత కన్నీరు మున్నీరుగా విలపిస్తే, పిరాట్ని పెరుమాళని ఇద్దరిని దూరంగా చేసుకున్న ఆళ్ళవారి నాయక యొక్క దుఃఖానికి హద్దు పద్దు ఉంటుందా? ఆ దుఃఖం ఎక్కడ, ఈ దుఃఖం ఎక్కడ? కనుక ఆళ్ళవారి నాయక యొక్క దుఃఖము, ఆళ్ళవారి నాయక యొక్క దుఃఖాతిశయము పిరాట్టి కంటే గొప్పదండి అని చెప్తున్నారు. అయితే పిరాట్టికి ఒక ప్రాబ్లం ఉంది, ఆళ్ళవారి నాయకుకి ఆ ప్రాబ్లం లేదు. ఏమిటా ఇబ్బంది అంటే, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళనే దూతలుగా పంపాలి అనేటటువంటి ఒక నిర్బంధం సీతమ్మకుంది. ఎందుకుంది సీతమ్మకి ఆ నిర్బంధం? ఎందుకుందంటే, రావణుడు రాక్షసుడు గనక, ఆ రాక్షసుడైనటువంటి రావణాసురుడు ఎవరిని పంపాడో, మాయా రాక్షసుడేమో వీడు కూడా మాయా శిరస్సు చూపించాడు కదా, వచ్చిన వాడిని శంకించేటటువంటి అవకాశం ఉంది. లంకలో ఎవరిని నమ్మే సావకాశం లేదు. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళనైనా నమ్మే సావకాశం లేదు. అక్కడి నుంచి రామచంద్రుడి చేత పంపబడిన వాడు గనక హనుమంతుణ్ణి ఈవిడ నమ్మి హనుమంతుడితోటి మళ్ళీ దూత్యం పంపింది. హనుమంతుడితోటి మళ్ళీ చూడామణిచ్చి పంపించింది. ఇలాగా దూత్యం పంపడం అనేటటువంటిది చూసారా, ఇది సీతమ్మకి ఎవరిని పంపాలి ఎవరిని పంపకూడదనే దాంట్లో కొన్ని నిర్బంధాలు ఉన్నాయి. అందుచేత ఎవరిని పంపితే ఏం కొంప ముంచుతారో, దరిద్రులు వీళ్ళందరూ రాక్షస పీనుగులు అని రామచంద్రుడు దూతగా పంపిన హనుమంతుడినే తిరిగి మళ్ళీ తాను కూడా దూతగా వాడుకుని దూతగా ఆయననే పంపి ఆయనతోటే తన సందేశాన్ని పరమాత్మకు అందించింది. కానీ ఇక్కడ అలాంటి నిర్బంధం ఏమీ ఈవిడికి లేదు. ఎవరినైనా పంపచ్చు. ఎందుకంటే ఇక్కడ రావణ సంఖ్య ఏమీ లేదు గనక ఈవిడ కళ్ళకి కనపడిన ప్రతి వారిని దూతలుగా పంపించేస్తోందండి. ఏం చేత? భయం లేదు గనక. అక్కడ భయం ఉంది గనక హనుమంతుడినే తిరిగి మళ్ళీ దూతగా పంపిందండి అన్నారు. సరే, బాగానే ఉందండి, అంతా బాగానే ఉంది. ఇప్పటిదాకా మీరేం చెప్పారు? దూతల్ని పంపించడం ఇది జ్ఞానకార్యమైన చాపల్యం వల్ల వచ్చింది అని చెప్పారు. అలాంటి జ్ఞానకార్యమైన చాపల్యం వల్ల వచ్చిన ఈ దూత్యం పంపుట అనేటటువంటిది పిరాట్టితో సీతమ్మతో సమానమా అంటే, సీతమ్మ కంటే నాయకుకు ప్రత్యేకత ఉన్నదండి.
ఏమిటా ప్రత్యేకత అంటే సీతమ్మ ఒక్క స్వామిని మాత్రమే కోరి దూత్యం పంపింది. కానీ నాయిక, ఆళ్వార్ నాయిక శ్రీయప్పతులను ఇద్దరినీ సేవించాలనే కోరికతోటి దూత్యం పంపింది. కనుక ఆవిడ కంటే ఈవిడికి ఎక్కువ. ఆవిడ కంటే ఈవిడికి దుఃఖం కూడా ఎక్కువే. ఒకళ్ళని దూరం చేసుకున్న వాళ్ళు అంత ఏడిస్తే ఇద్దరిని దూరం చేసుకున్న వాళ్ళు ఎంత ఏడవాలి? కనుక ఎక్కువ దుఃఖం కూడా ఎక్కువే అని చెప్పారు. సరే, బానే ఉంది. సీతమ్మకుండే ఇబ్బంది ఆళ్వార్ నాయకుడికి లేదు. సీతమ్మ హనుమంతుడినే పంపడానికి కారణం అక్కడి నుంచి వచ్చాడు గనక సేఫ్టీ ఉంటుంది, నమ్మదగినటువంటి వాడు. ఇక్కడి నుంచి ఎవరినైనా కొత్త ఆడిని పంపితే వీడు నమ్మడానికి వీలు లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో హనుమంతుడినే మళ్ళీ తిరిగి తన దూతగా కూడా ఎంచుకుని ఆయన్నే పంపింది. కానీ ఆళ్వార్ నాయకుడికి అలాంటి ఇబ్బంది ఏం లేదు. కనపడిన ప్రతి వాళ్ళని, ప్రతి పక్షిని దూతగా పంపిస్తోంది అన్నారు.